ప్రముఖుల రాక సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ రద్దీ ఎలా ఉంది? నయోమి, నగరం అంతా పండగ వాతావరణం నెలకొంది. మరొక వైపు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్లు అయినట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే నగరంలో ప్రముఖులంతా రాత్రికే నగరంలో ఉన్న హోటళ్లలో బస చేయటంతో అక్కడ విఐపీలకు ఇచ్చే ప్రోటోకాల్ సందర్భంగా ఇచ్చే భద్రత అంతా ఇచ్చారు. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి, అదే విధంగా రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడకి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు వీళ్ళంతా రానున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా నగరంలోనే 3,000 మందికి పైగా ఈ రోడ్లపై ఉండి పోలీసులు ఈ ట్రాఫిక్ ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి సిటీ పోలీసులే అటు అక్కడ ప్రమాణ స్వీకార సందర్భంగా సుమారు 7,000 మంది అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ డిఐజీ స్థాయి, అదే విధంగా ఎస్పీ స్థాయి అధికారులకు ఈ రోడ్ల పైన ట్రాఫిక్ నియంత్రించే బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం అక్కడ రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద దాదాపు భారీగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద నుంచే దాదాపుగా వెహికల్స్ అన్ని అటు గన్నవరం వైపు వెళ్తూ ఉంటాయి. నగరంలోకి వచ్చినటువంటి ఈ రోడ్లు బిఆర్టీఎస్, అదే విధంగా ఏలూరు రోడ్డు నుంచి అటు బస్టాండ్ మీదుగా వచ్చే రోడ్లు రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద కలుస్తాయి. అటు గుంటూరు వైపు నుంచి వచ్చే రోడ్డు నేరుగా రింగ్ రోడ్డు వద్దకు చేరుకుంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వారధి నుంచి ఇటు రామవరపాడు రింగ్ రోడ్డు వరకు వాహనాలు భారీగా రోడ్లపైనే నిలిచిపోయి మనకి కనబడుతున్నాయి. మరొక వైపు ఇటు ఏలూరు రోడ్డు, బిఆర్టీఎస్ రోడ్లలో పూర్తి స్థాయిలో వాహనాలు నిలిచిపోయి కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాహన పాసు ఉన్న వాళ్ళనే అనుమతించేందుకు పోలీసులు అక్కడక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ అనుమతించటము, అదే విధంగా తనిఖీలు చేయటము, దీనివల్ల కొంత ఆలస్యం అవుతుంది. మరొక వైపు రాత్రి నుంచే సభాస్థలికి వెళ్ళడానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో సుమారు 90,000 నుంచి 1,00,000 మంది వరకు అక్కడ కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడ దాదాపు పూర్తిగా నిండిపోయారనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇంకా రోడ్ల మీదే ఉన్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ ప్రస్తుతం ట్రాఫిక్ మాత్రం భారీగా జామ్ అయిందని చెప్పవచ్చు. నయోమి, ధన్యవాదాలు జయప్రకాష్. అడుగో హరిహయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశం కురసింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలి నా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా,